అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో 2024 ఎన్నికలకు టీడీపీ జనసేన పొత్తుతోటి వెళ్తుంది. ఈ పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు విషయమై గత కొంతకాలంగా అయితే చర్చలు జరుపుతున్నారు ఇరు పార్టీ వర్గీయులు. ఇందులో భాగంగా కూడా ఏ జిల్లాకి ఎన్ని సీట్లు, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది కూడా ఇంతవరకు సమాచారం బయటికి రానప్పటికీ ఖచ్చితంగా అయితే మట్టికి ఒక సామరస్యమైన పొత్తుతోటే ఇరు పార్టీలు టీడీపీ అదేవిధంగా జనసేన ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ గారు. వారి మాట్లాడినట్టు తెలుసుకున్నాం. రానున్న 2024 ఎన్నికలకు టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? నమస్తే అరుణ గారు. నమస్తే అండి. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ జనసేన మొదటిసారి 2024 ఎన్నికలు పొత్తులోకి వెళ్తుంది. ఎందుకంటే 2014లో సపోర్ట్ అయితే చేశారు కానీ పొత్తులు అయితే ఏం పెట్టుకోలేదు. 2019లో విడిగా అయితే జనసేన పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా టీడీపీ జనసేన పొత్తులతోటి 2024 ఎన్నికలకు వెళ్తుంది. వైసీపీని ఓడించే ఒకే ఒక సదుద్దేశంతో ఈ పొత్తులు ఏ విధంగా ఉండబోతాయంట? మీరు ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేశారండి. నేను దీన్ని ఖండిస్తున్నా. వైసీపీని ఓడించే ఒకే ఒక ఉద్దేశం కాదు ఇక్కడ. రాష్ట్రం ఆల్రెడీ ఆర్థికంగా అగాధంలోకి వెళ్ళిపోతుంది. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని ఒక అవినీతిపరుడు రాజకీయంలో ఉండడం వల్ల ఈ పరిస్థితి సంభవించింది. కాబట్టి అతన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా పెడితేనే మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయడం సాధ్యం అవుతుందని ఒక ఉద్దేశంతో వెళుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇరు పార్టీల సైడ్ నుంచి కూడా జిల్లాల వారీగా ఏ సీటు ఎవరికి ఇస్తే ప్రజలు ఆదరిస్తారు, భారీ మెజారిటీ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తారనే సమీకరణాలను బేస్ చేసుకొని ఇరు పార్టీల నాయకులు టికెట్ల మీద కసరత్తులు చేస్తూ ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు అవి 90% అయిపోయినట్లే టికెట్లు సెలక్షన్ చేసుకోవడం అనేది. ఇంకొక 10 రోజుల్లో మ్యాక్సిమం లిస్ట్ బయటకు వస్తుంది. మేనిఫెస్టో అండ్ అభ్యర్థుల లిస్ట్ కూడా ఒక 10 డేస్లో బయటకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం లేకపోతే గద్దెదించడం అంటే వైఎస్ఆర్సీపీని గద్దెదించడమే. దాంట్లో ఎటువంటి డోకా లేదు, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేదు. అది టీడీపీ కానీ జనసేన కానీ అది దాని మీద క్లారిటీ అయితే ఉంది. కాకపోతే జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే ఉద్దేశం ఉంది. కాకపోతే ముఖ్యంగా వాళ్ళైతే ఒక సీట్లు సర్దుబాటు విషయంలో ఇంకా ఒక పొంతనకైతే వచ్చినట్టయితే కనిపించలేదు. ఎందుకంటే పేర్లు ఇంతవరకు బయట అయితే ప్రకటించలేదు. కాకపోతే పనులు అయితే చేసుకుంటున్నారు. ఎవరో కొంత ధైర్యంగా చేసి పేర్లు అయితే చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అయితే ఎవరు చెప్పట్లేదు. కానీ ఎన్ని సీట్లు జనసేనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్ల నుంచి బరిలో ఉండే అవకాశం ఉంటుంది? 50-40 మధ్యలో ఉండిద్ది నంబర్ అని చెప్పేసి వినిపిస్తోందండి మాకు. అభ్యర్థులకైతే ఎవరికైతే టికెట్ ఖరారు చేశారో జనసేన వైపు నుంచి ఇంటర్నల్గా ఆ టికెట్ మీకే వర్క్ చేసుకోండి అని చెప్పేస్తున్నారు. టీడీపీ వైపు నుంచి కొంచెం బహిర్గతంగానే ఈ టికెట్ మీకే వర్క్ చేసుకోండి అని చెప్పేస్తున్నారు. ఇరువైపుల నుంచి కూడా అధ్యక్షులు అభ్యర్థులకి కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. బట్ బయటికి లిస్ట్ అనేది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ అభ్యర్థులకు మాత్రం ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, అలాగే గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం అని చెప్పడం కూడా జరిగిపోయిందండి. చాలా వరకు చాలామందికి కొంచెం డైలమాలో ఉన్న టికెట్ల వరకు మాత్రమే ఇప్పటికీ డిస్కషన్ నడుస్తుంది ఇరు పార్టీల వైపు నుంచి కూడా. అంటే అక్కడ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని బలమైన నాయకత్వం, అలాగే ఆర్థిక మూలాలు, వీటన్నింటిని బేస్ చేసుకొని కొన్ని మాత్రమే ఇంకా లిటికెంట్ నియోజకవర్గాలు ఉన్నవి. వాటిలో మాత్రమే డిస్కషన్ నడుస్తుంది. మిగతా ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయిపోయింది లిస్ట్ సెలక్షన్ అనేది. ఆంధ్రప్రదేశ్ జనసేన ఫైర్ బ్రాండ్ రాయపాటి అరుణ ఏ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండిపోతుంది? నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. ఫస్ట్ విషయం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నా దగ్గర ఆర్థికంగా సామర్థ్యం లేదు కాబట్టి నేను టికెట్ ఆస్పిరెంట్ని కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక నీకు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మాత్రం ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని ఎక్కడా లేదు. ఈవెన్ జగన్ మీద పులివెందుల నించమన్నా సరే నించుంటాను. శాయశక్తిలా నేను నిలబడ్డ స్థానాన్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంతే. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులతో వెళ్తుంది. జనసేనకు మద్దతు తెలుపుతామని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. అసలు ఇప్పుడు పురంధేశ్వరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒక మధ్య అయితే సత్సంబంధాలు అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతానికి. అసలు ఈ మూడు ముక్కలాట అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోద్ది అంటారు? రాజకీయ బంధుత్వం వేరు, కుటుంబపరమైన బంధుత్వం వేరండి. పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీకి అధ్యక్షురాలు అంతే. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి అధ్యక్షులు అంతే. బట్ పార్టీ అంటే వీళ్ళిద్దరు మాత్రమే కాదు. పార్టీ అనేది సమాజానికి, కొన్ని వర్గాలకి, కొంతమందికి సంబంధించిన విషయం కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి రాజకీయంగా పొత్తు అనేది ఎట్టి పరిస్థితులను ఉండి తీరిద్ది. కలిసే రేపు పొద్దున్న ఎలక్షన్లో వెళ్ళబోతున్నారు. డెఫినెట్గా వాళ్ళ వ్యక్తిగత వైరాలు ఏమన్నా సరే పక్కన పెట్టేయడమే. దీనికి సంబంధించినంత రాజకీయానికి సంబంధించినంత రాజకీయంగా ఎవరు పర్మనెంట్గా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. అలా ఇందులో భాగంగానే పురంధరేశ్వరి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, ముగ్గురు కలిసే రేపు డెఫినెట్గా ఎలక్షన్ చేయబోతున్నారు. ఈ కలిసి ఎన్నికలకు వెళ్ళే భాగంలో ఇప్పటికీ కేవలం జనసేన టీడీపీ మధ్య సీట్లు సర్దుబాటు జరుగుతుంది. ఇప్పుడు మరి బీజేపీకి సీట్లు పంపిణీ విషయంలో
ఏ విధంగా ముందుకెళ్ళబోతుంటారు టీడీపీ కానీ జనసేన కానీ? ఆల్రెడీ వాళ్ళ లిస్టు కొంతవరకు ఇచ్చున్నారండి. ఇన్ని ఎంపీలు కావాలి మాకు, ఈ ఎమ్మెల్యేలు కావాలని చెప్పేసి దానికి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. ఇప్పటి వరకు లిస్టు బయటికి రాకపోవడానికి కూడా కారణం అదే. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సైడ్ నుంచి బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, ఇక్కడ ఈ టికెట్ ఇస్తే బీజేపీకి కన్ఫామ్గా ఇది అసెంబ్లీకి వెళ్తుందా వెళ్ళదా, ఇది పార్లమెంట్కి వెళ్తుందా లేదా అనే ఒక డైలమాలోనే కొన్ని నాకు తెలిసి ఇప్పటివరకు పెండింగ్లో ఉంది. లేదంటే ఇప్పటికి ఎప్పుడో చెప్పుండేవాళ్ళు బయటికి. సూటిగా ఒక ప్రశ్న, ఒక్కసారే సీఎం అయిన వ్యక్తిని ఓడించడానికి, లేకపోతే అతను గద్దెని దించడానికి, లేకపోతే అతను రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ఉద్దేశంతో ఎంతో అనుభవం ఉన్న టీడీపీ, చాలా ఫోర్స్గా బలంగా వచ్చిన జనసేన, సుమారు కాంగ్రెస్ పార్టీతో ఉన్నంత అనుభవం ఉన్న బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసి ఒక పార్టీ మీదకి వెళ్ళటం అతిశయోక్తిగా అనిపించట్లేదా? లంకను అధిష్ఠించిన రావణుడు కూడా ఒక్కసారి మాత్రమే రాజయ్యాడు తన తండ్రి తర్వాత. కానీ అతను చేసిన బీభత్సం తరతరాలు గుర్తుపెట్టుకునేలాగా అయిపోయి మొత్తం ప్రజానీకం అంతా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితుల్లో మహోన్నతుడైనటువంటి రాముడు కూడా సుగ్రీవుడు, వాలి, జాంబవంతుడు, గరుత్మంతుడు లాంటి వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఆ రాక్షసుని తొదముట్టించాడు. వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి అలాగే. అతను ఒక్కసారి గెలిచాడు కానీ 10 తరాలు కూడా కోలుకోలేనంత నష్టాన్ని రాష్ట్రానికి చేశాడు. కాబట్టి అతన్ని రాజకీయాల నుంచి దూరంగా తరిమివేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నికలంటే ముందుగా గుర్తొచ్చిందా మీరు కూడా ప్రస్తావించారు, డబ్బు అది పోషించే పాత్ర ఎవరు చెప్పడానికి వీలేదు. ఇలా అని లిమిట్ పెట్టడానికి కూడా లేని పరిస్థితి. ఎన్నికల సంఘం అయితే ఏదో కొంత లిమిటేషన్ అయితే పెడుతుంది కానీ ఇంత అని చెప్పలేని పరిస్థితి. కొన్ని 100 కోట్లు కూడా ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. జనసేన దానికి సిద్ధంగా ఉందా? ఇక్కడ వ్యతిరేక ఓటు అనేది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కొంతవరకు వర్కౌట్ అవుతుంది జనసేనకి. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు నిజాయితీగా నిలబడ్డ తీరునది ఒక వరకు వర్కౌట్ అవుతుంది. కానీ సమస్య ఏంటంటే ఈసారి ప్రతిపక్షం ఆపోజిట్ పార్టీ అయినటువంటి వైసీపీని క్యాండిడేట్ని ఢీకొని అసెంబ్లీకి వెళ్ళాలి అంటే ఆర్థిక మూలాలు బలంగా ఉన్న వ్యక్తులే అవసరం పార్టీకి. డెఫినెట్గా అట్లాంటి వ్యక్తులు ఈరోజు బరిలో ఉంటారు జనసేన తరపు నుంచి అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు గతంలో ఉదయార్పు యాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్ వదిలిన బాణం వైఎస్ షర్మిల, అదే వైఎస్ షర్మిల బాణం రివర్స్ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుచ్చుకొని ఉందా? అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరటం వైఎస్ఆర్సీపీకి దెబ్బ అని మీరు భావిస్తున్నారు? లేదండి, నా పర్సెప్షన్ అయితే అది కాదు. నా పర్సెప్షన్ డెఫినెట్లీగా ఆవిడ ఇప్పుడు రాజకీయాల్లో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడం క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి తీసుకుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆవిడ ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తుంది, నేను పులివెందులో పోటీ చేస్తాను అధిష్టానం ఆదేశిస్తేనే. అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్లేస్లో కూడా తను ఓడిపోతానని భావించాడు కాబట్టి తన వ్యతిరేక ఓటింగ్ని చేల్చడానికి తన చెల్లిని అక్కడ నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే వీళ్ళిద్దరూ డ్రామా ఆడుతున్నారు రాష్ట్రంలో నేను నమ్ముతున్నాను డెఫినెట్గా. ఎందుకంటే తెలంగాణలో కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పేసి పెట్టి, వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి పెట్టి విపరీతంగా పాపం చాలామంది క్యాడర్ని పక్క పార్టీలు అటు నుంచి ఇటు నుంచి చీల్చింది. ఈవిడేదో చేసేసిద్ది, వాళ్ళకి టికెట్లు ఇచ్చిద్ది, నిలబడిపోదాం గెలిచిపోదాం అని చెప్పేసి చాలామంది ఔత్సాహికులంతా వచ్చి ఈవిడ వెనకాల తిరిగారు. తీరా ఏం చేసిందండి, నడి సముద్రంలో పడవను ముంచేసి వచ్చి ఈవిడ మాత్రం పారాషూట్ వేసుకుని వచ్చి బయటకు వచ్చేసింది. ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్లో చేరేసింది. అక్కడ నష్టపోయింది ఎవరు? క్యాడర్ నష్టపోయారు, కార్యకర్తలు నష్టపోయారు, ఏమన్నా నమ్మిన సామాన్యులు నష్టపోయారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు వేరు కాదండి. 2 పార్టీలు రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇరువురు ఆ 2 పార్టీలని కలిపి వాళ్ళ సామాజిక వర్గం చేతిలో పెట్టుకోవడానికి, క్యాడర్ చీలిపోకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేతి నుంచి అధికారం జారిపోకుండా ఉండడానికి ఇద్దరు కలిసి వేస్తున్న డ్రామా ఇదంతా. చివరిగా ఒక ప్రశ్న, జనసేన తరఫు నుంచి ప్రకాశం జిల్లాలో ఎన్ని సీట్లు బరిలో ఉండబోతున్నారు? నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ 2 సీట్లు ఉంటాయండి ప్రకాశం జిల్లా. అవి ఎక్కడెక్కడి నుంచి చెప్పగలరా? దర్శి చీరాలని నడుస్తుందండి. అయితే మొత్తానికి రానున్న ఎన్నికలు 2024 ఎన్నికల మీదకి జనసేన పొత్తుతోటి టీడీపీ అదేవిధంగా ఉమ్మడి మీద రాష్ట్రంలో అయితే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు. అవునండి, 100%. అలా రాకపోతే ఇవాళ ప్రజానికానికి వేరే ఆశయం అన్నీ చచ్చిపోతాయి రాష్ట్రంలో. ఇంకేం ఉండవు, నియంత పాలనలోకి వెళ్ళిపోతాం మనం. ఇది రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితి. అప్పటి శ్రీరాముడికే తప్పలేదు అటువంటి స్థితి. అంతకంటే మేము గొప్పవాళ్ళం కాదు. కాకపోతే రానున్న ఎన్నికల్లో ఒక ప్రణాళికాబద్ధంగా కూడా మేము ముందుకెళ్ళబోతున్నాము. పొత్తులతోటి ఎవరెవరు ఎక్కడ ఏ సీట్లు ఎన్నెన్ని ఇదే విషయం మీద కూడా అధిష్టానం అయితే చర్చించుకుంటున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన పట్టిక కూడా బయటకు వస్తుంది. రాగానే వారు కార్యక్రమాలు అయితే ముందుకు సాగిపోతారని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకురాలు జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నారు రాయపాటి అరుణ. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.